శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ చతుర్థోధ్యాయ కార్తికేయుని కొరకై అన్వేషణ. నారద ఉవాచ దేవదేవ ప్రజానాథ తతః కిమభవద్విదే వదేదానీం కృపాతస్తు శివలీలా సమన్వితం. నారదుడిట్లు పలికెను, ఓ దేవదేవ ప్రజాపతి విధి తరువాత ఏమాయెను? శివలీలలతో కూడిన వృత్తాంతమును దయతో ఇప్పుడు చెప్పుము. బ్రహ్మోవాచ కృత్తికాభిర్గృహీతే వై తస్మిన్ శంభుసుతే మునే కశ్చిత్ కాలో వ్యతీయాయ బుబోధన హిమాద్రిజ తస్మిన్ నవసరే దుర్గా స్మేరానన సరోరుహ ఉవాచ స్వామినం శంభుం దేవదేవేశ్వరం ప్రభుం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, కృత్తికలు ఆ శివసుతుని తీసుకొని వెళ్ళిన తరువాత కొంతకాలము గడిచెను. కానీ పార్వతికి ఏమీయూ తెలియకుండెను. ఆ సమయంలో చిరునవ్వుతో ప్రకాశించే ముఖపద్మము గల దుర్గదేవదేవుడు సర్వేశ్వరుడు అగు శంభుస్వామితో ఇట్ల నేను పార్వత్యువాచ దేవదేవ మహాదేవ శృణు మమేదం వచనం శుభం పూర్వ పుణ్యాతి భారేణ త్వం మయా ప్రాప్త ఈశ్వర కృపయా యోగిషు శ్రేష్టో విహారైస్తత్పరో భవః రతిభంగః కృతో దేవైస్తత్ర మే భవతా భవ భూమౌ నిపతితం వీర్యం నోదరే మమతే విభో కుత్ర యాతం చ తద్దేవ కేన దేవేన నాహృతం కథం మత్స్యామినో వీర్యమమోఘం తే మహేశ్వర మోఘం యాతం చ కిం కిం వా శిశుర్జాతశ్చ కుత్రచిత్. పార్వతి ఇట్లు పలికెను, దేవదేవ మహాదేవ నా శుభవచనమును వినుము. ఓ ఈశ్వర, అతిశయించిన పూర్వపుణ్య విశేషముచే నీవు నాకు లభించినావు. యోగి శ్రేష్ఠుడవగు నీవు దయతో నాతో కలిసి విహారమునందు నిమగ్నమై ఉండగా దేవతలు మన విహారమునకు భంగము కలిగించిరి. ఓ శివ విభో, నీ తేజస్సు నాలో ప్రవేశించలేదు. ఓ దేవా, ఆ తేజస్సు ఏమైనది? ఏ దేవత దానిని దాచినాడు? మహేశ్వర, అమోఘవగు నా స్వామి యొక్క తేజస్సు వ్యర్థమైనది. ఆ తేజస్సు శిశురూపమును దాల్చినదా? అయినచో ఆ శిశువు ఎక్కడా? బ్రహ్మోవాచ పార్వతీ వచనం శ్రుత్వా ప్రహస్య జగదీశ్వరః ఉవాచ దేవానాహూయ మునీంశ్చాపి మునీశ్వరాన్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మునీశ్వర, ఆ జగదీశ్వరుడు పార్వతి యొక్క మాటలను విని నవ్వి దేవతలను మరియు మునులను ఆహ్వానించి ఇట్లు పలికెను. మహేశ్వరో వాచ దేవా శృణుత మద్వాక్యం పార్వతీ వచనం శృతం అమోఘం కుత్రమే వీర్యం యాతం కేన చ నిహ్నుతం సభయం యో నావదేత్ క్షిప్రం స చేద్దండం న చార్హతి సక్తౌ రాజా న శాస్త్రాయః ప్రజాబాధకశ్చ భక్షకః శంభోస్తద్వచనం శ్రుత్వా సమాలోచ్య పరస్పరం ఊచుః సర్వే క్రమేణైవ త్రస్తాస్తు పురతః ప్రభోః. మహేశ్వరుడిట్లు పలికెను, దేవతలారా నా మాటను వినుడు. పార్వతి యొక్క ప్రశ్నను వింటిరి గదా. అమోఘమగు నా తేజస్సు నుండి జన్మించిన శిశువును దాచిన వారెవరు? వెంటనే భయముతో సత్యమును వెల్లడించలేకపోయిన వ్యక్తి దండమునకు అర్హుడు కాబోడు. దండించవలసిన వానిని ఏ రాజు దండించడో, ఏ రాజు ప్రజాధనమును భక్షించునో వాడు ప్రజలచే బాధితుడగును. శంభుప్రభుని ఆ మాటలను విని పరస్పరము సంప్రదించుకుని వారందరూ భయపడుతూ శంభుని ఎదురుగా వరుసగా నిట్లు పలికిరి. విష్ణురు వాచ తే మిథ్యావాదినః సంతు భార్య గురుదారికాః గురు నిందారతా సస్వత్ తద్వీర్యం యశ్చై నిహ్నుతం. విష్ణువు ఇట్లు పలికెను, భరతఖండమునందు ఎవరైతే నీ శిశువుని దాచియించినారో వారు మిథ్యావాదులు. గురు ద్వారా సమాగమను చేయువారు గురువును నిందించుట యందు ఆసక్తి గలవారుగా శాశ్వతముగా నగుదురుగాక. బ్రహ్మోవాచ త్వద్వీర్యం నిహ్నుతం ఏన పుణ్యక్షేత్రే చ భారతి స నాన్వితో భవేత్తత్ర సేవనే పూజనే తవ. బ్రహ్మ ఇట్లు పలికెను, నీ తేజస్సును దాచియించిన వ్యక్తి భారతదేశములోని పుణ్యక్షేత్రములో నిన్ను సేవించుటకు పూజించుటకు అర్హతను కోల్పోవును. లోకపాల ఊచుః త్వద్వీర్యం నిహ్నుతం ఏన పాపినా పతిత భ్రమాత్ భాజనం తస్య సోత్యంతం తత్తప కర్మ సంతతిం. లోకపాలురు ఇట్లు పలికిరి, నీ తేజస్ సంజాతుడగు శిశువును దాచిన పాపి పతితుడగును. వాని పుణ్యకర్మలు వ్యర్థమగును, వాని సంతానము నష్టమగును. దేవావుచుః కృత్వా ప్రతిజ్ఞాం యో మూఢో నాపాదయతి పూర్ణతాం భాజనం తస్య పాపస్య తద్వీర్యం ఏన నిహ్నుతం.
దేవతలు ఇట్లు పలికిరి, నీ శిశువుని దాచిన వానికి వాగ్దానమును చేసి నెరవేర్చని మూర్ఖునకు లభించిన పాపము చుట్టుకొనును. దేవపత్న్య ఊచుహు యా నిందతి స్వభర్తారం పరం గచ్చతి పురుషం మాతృబంధు విహీనాచ త్వద్వీర్యం నిహృతం యయా. దేవపత్నులు ఇట్లు పలికిరి, ఏ స్త్రీ నీ శిశువును దాచియించునో అట్టి స్త్రీకి భర్తను నిందించి పరపురుషునితో సమాగమమును చేసి తల్లివైపు బంధువులకు కూడా దూరమైన పాపాత్మురాలి పాపము చుట్టుకొనును. బ్రహ్మవాచ దేవానాం వచనం శ్రుత్వా దేవదేవేశ్వరో హరః కర్మణాం సాక్షిణశ్చాహ ధర్మాదీన్ సభయాన్ వచః. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవదేవుడగు శివప్రభుడు దేవతల మాటను విని ధర్ముడు మొదలగు కర్మసాక్షులను ఉద్దేశించి భయంతో ఇట్లు పలికెను. శ్రీ శివ ఉవాచ దేవైన నిహృతం కేన తద్వీర్యం నిహృతం ధ్రువం తదమోఘం భగవతో మహేశస్య మమ ప్రభో యూయం చ సాక్షిణో విశ్వే సతతం సర్వకర్మణాం యుష్మాకం నిహృతం కిం వా కిం జ్ఞాతుం వక్తుమర్హదా. శ్రీ శివుడు ఇట్లు పలికెను, దేవతలెవ్వరూ నా తేజస్సును దాచిపెట్టలేదు, కానీ భగవంతుడగు మహేశ్వరుడును ప్రభుడును అగు నా అమోఘముగు తేజస్సు ఎవరో ఒకరు పెట్టినారనట నిశ్చయము. మీరందరూ సర్వకర్మలకు సర్వకాలములలో సాక్షులై ఉన్నారు. మీకు తెలియని దాపరికముండునా, కాన మీరు తెలుసుకున్న సత్యమును చెప్పుడు. బ్రహ్మవాచ ఈశ్వరస్య వచశ్రుత్వా సభాయాం కంపితాశ్చతే పరస్పరం సమాలోక్య క్రమేణోచుః పురఃప్రభోః రతౌతు తిష్టతో వీర్యం పపాత వసుధాతలే మయా జ్ఞాతం అమోఘం తచ్చంకరస్య ప్రకోపతః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఈశ్వరుని మాటలు విని వారా సభలో వణికిపోయిరి. వారు ఒకరినొకరు చూచుకొని ప్రభువు ఎదుట వరుసగా నిట్లు పలికిరి. కోపించిన శంకరుని అమోఘమైన తేజస్సారము భూతలముపై పడినది. నాకు అంతవరకు మాత్రమే తెలియనని నేను అనగా బ్రహ్మను చెప్పి తిని. క్షితిరువాచ వీర్యం షోడు మసక్తా అహం తద్వహ్నౌ న్యక్షిపం పురా అతోత్ర దుర్వహం బ్రహ్మన్న బలాం క్షంతుమర్హసి. భూదేవి ఇట్లు పలికెను, ఓ పరమాత్మ, నేను సహింపశక్యము కాని ఆ తేజస్సును ధరించుటకు శక్తి లేని దాననై అగ్నియందు నిక్షేపించి తిని. నేను అబలను, నన్ను క్షమించవలెను. వహ్నిరువాచ వీర్యం సోడు మసక్తోహం తవ శంకర పర్వతే కైలాసే న్యక్షిపం సద్య కపోతాత్మనాసు దుస్సహం. అగ్ని ఇట్లు పలికెను, ఓ శంకర, పావురము రూపములోనున్న నేను దుస్సహమగు నీ తేజస్సును ధరింపజాలక కైలాస పర్వతమునందు వెనువెంటనే నిక్షేపించి తిని. గిరిరువాచ వీర్యం సోడు మసక్తోహం తవ శంకర లోకప గంగాయాం ప్రాక్షిపం సద్యో దుస్సహం పరమేశ్వర. పర్వతము ఇట్లు పలికెను, లోకములను రక్షించు ఓ శంకర పరమేశ్వర, దుస్సహమగు నీ తేజస్సును సహింపజాలక నేను వెంటనే గంగయందు నిక్షేపించి తిని. గంగోవాచ వీర్యం షోడు మసక్తా అహం తవ శంకర లోకప వ్యాకులాతి ప్రభోనాథ న్యక్షిపం శరకాననే. గంగ ఇట్లు పలికెను, లోకములను రక్షించు ఓ శంకర ప్రభు నాథ, నీ తేజస్సును సహింపజాలని నేను చాలా కంగారుపడి రెల్లుగడ్డి యందు నిక్షేపించి తిని. వాయురువాచ సరేషు పతితం వీర్యం సద్యో బాలో బభూవః అతీవ సుందరః శంభో స్వర్ణద్యాః పావనే తటే. వాయువు ఇట్లు పలికెను, ఓ శంభు, ఆ తేజస్సు రెల్లుగడ్డి యందు వెంటనే బాలకుడాయను. గంగానదీ పావన తీరమునందు ఆ సుందర బాలకుడు మిక్కిలి ప్రకాశించెను. సూర్య ఉవాచ రుదంతం బాలకం దృష్ట్వా గమమస్తాచలం ప్రభో ప్రేరిత కాలచక్రేణ నిశాయాం స్థాతుమక్షమః. సూర్యుడిట్లు పలికెను, ఓ ప్రభు, కాలచక్రముచే ప్రేరితుడగు నేను ఏడ్చుచున్న బాలకుని చూచి రాత్రియందు అతట నిలిచియుండుటకు సామర్థ్యము లేనివాడగుటచే అస్తాద్రికి వెళ్ళితిని. చంద్ర ఉవాచ రుదంతం బాలకం ప్రాప్య గృహీత్వా కృత్తికాగణాః జగామ స్వాలయం శంభో గచ్చన్ బదరికాశ్రమం. చంద్రుడిట్లు పలికెను, ఓ శంభు, బాలుడు ఏడ్చుచుండుటను గాంచి కృత్తికలు తీసుకొని బదరికాశ్రమములోని తమ గృహములోనికి వెళ్ళిరి. జలమువాచ అముం రుదంతమానీయ స్తన్యపానేన తా ప్రభో వర్ధయామా సూరీసస్య సుతం తవ రవిప్రభం. జలాదిదేవత ఇట్లు పలికెను, ఓ ప్రభు, వారు సూర్యకాంతితో వెలుగొందే ఆ శివసుతుని ఏడ్చుచుండగా తీసుకొని వెళ్ళి స్తన్యమునిచ్చి పెంచిడి. సంధ్యోవాచ అధునా కృత్తికానాం చ వనం తం పోష్యపుత్రకం తన్నామ చక్రుస్తాః ప్రేమ్నా కార్తికేయశ్చేతి కౌతుకాత్. సంధ్య ఇట్లు పలికెను, ఆ కృత్తికలు అడవిలో దొరికిన ఆ బాలకుని ప్రేమతో పోషించి
అతనికి ఉత్సాహంతో కార్తీకుడని పేరు పెట్టిరి. రాత్రిరువాచ న చక్రుర్బాలకం తాశ్చ లోచ నానామగోచరం ప్రాణేభ్యోపి ప్రీతిపాత్రం యః పోష్ట తస్య పుత్రకః. రాత్రి ఇట్లు పలికెను, వారా బాలకుని తమ దృష్టిపథము నుండి తప్పుకోని విధముగా పెంచిరి. ఆ బాలకుడు వారికి ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమయ్యను. ఎవరు శిశువుని పోషించెదరో వారికే ఆ శిశువు పుత్రుడగును. దినము వాచ యాని యాని చ వస్త్రాని భూషణాని వరాని చ ప్రశంసితాని స్వాదూని భోజయామా సురేవతం. దినాధిదేవత ఇట్లు పలికెను, వారా బాలకునిచే శ్రేష్టములకు వస్త్రములను అలంకారములను ఏరికోరి ధరింపజేసిరి. రుచ్యములను శ్రేష్టములు ఉపములను తినిపించిరి. బ్రహ్మోవాచ తేషాం తద్వచనం శ్రుత్వా సంతుష్టః పురసోదనః ముదం ప్రాప్య దదౌ ప్రీత్య విప్రేభ్యో బహుదక్షిణం. పుత్రస్య వార్తాం సంప్రాప్య పార్వతీ హృష్టమానస కోటిరత్నాని విప్రేభ్యో దదౌ బహుధనాని చ. లక్ష్మీ సరస్వతి మేనా సావిత్రి సర్వయోషితః విష్ణుః సర్వే చ దేవాశ్చ బ్రాహ్మణేభ్యో దదుర్ధనం. ప్రేరితః స ప్రభుర్దేవైర్మునిభిః పర్వతైరథ దూతాన్ ప్రస్తాపయామాస స్వపుత్రో యత్ర తాన్ గణాన్. బ్రహ్మ ఇట్లు పలికెను, త్రిపురారియగు శివుడు వారి ఆ మాటలను విని ఆనందించి బ్రాహ్మణులకు ప్రీతితో అనేక దక్షిణలనిచ్చెను. పుత్రుని వార్తను వినిన పార్వతి అంతరంగములో మిక్కిలి సంతసించి బ్రాహ్మణులకు కోటి రత్నములను వివిధ ధనములను నిచ్చెను. లక్ష్మీ సరస్వతి మేనా సావిత్రి మరియు ఇతర దేవతా స్త్రీలు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు బ్రాహ్మణులకు ధనమునిచ్చిరి. తరువాత దేవతలు మునులు పర్వతములు ప్రోత్సహింపగా ఆ ప్రభుడు తన పుత్రుడు ఉన్న చోటికి గణములను దూతలుగా పంపెను. వీరభద్రం విశాలాక్షం శంకుకర్ణం కరాక్రమం నందీశ్వరం మహాకాలం వజ్రదంష్ట్రం మహోన్మదం గోకర్ణాస్యాం దధిముఖం జ్వలదగ్ని శిఖోపమం లక్షం చ క్షేత్రపాలానాం భూతానాం చ త్రిలక్షకం రుద్రాంశ్చ భైరవాంశ్చైవ శివతుల్య పరాక్రమాన్ అన్యాంశ్చ వికృతాకార అసంఖ్యానపి నారద తే సర్వే శివదూతాశ్చ నానాశస్త్రాస్త్రపాణయః కృత్తికానాం చ భవనం వేష్టయామాసురుద్ధతాః. వీరభద్రుని విశాలాక్షుని శంకుకర్ణుని కరాక్రముని నందీశ్వరుని మహాకాలుని వజ్రదంష్టుని మహోన్మదుని గోకర్ణాస్యుని దదిముఖుని అగ్నిజ్వాలల వలె ప్రకాశించు 1,00,000 క్షేత్రపాలకులను 3,00,000 భూతములను రుద్రులను శివునితో సమానముగు పరాక్రమము గల భైరవులను వికృత రూపము గల ఇతరులను లెక్కలేనంత మందిని పంపెను. ఓ నారద, అనేక శస్త్రాస్త్రములను చేతులయందు ధరించి గర్వించి ఉన్న ఆ శివదూతలు అందరూ కృత్తికల భవనమును చుట్టుముట్టిరి. దృష్ట్వా తాన్ కృత్తికాః సర్వ భయ విహ్వల మానసాః కార్తికేయం కథయామాసుజ్వలంతం బ్రహ్మతేజస. ఆ కృత్తికలు వారిని చూచి భయముతో కంగారుతో నిండిన మనస్సు గలవారై బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవుచున్న కార్తీకునితో చెప్పిరి. కృత్తికావూచుః వత్స సైన్యాన్యసంఖ్యాని వేష్టయామాసురాలయం కిం కర్తవ్యం క్వ గంతవ్యం మహద్భయముపస్థితం. కృత్తికలిట్లు పలికిరి, కుమారా, లెక్కలేనని సైన్యములు ఇంటిని చుట్టుముట్టినవి, ఏమి చేయవలెను, ఎచటకు పోవలెను, గొప్ప భయము సంప్రాప్తమైనది. కార్తికేయ వాచ భయం త్యజత కళ్యాణ్యో భయం కిం వా మయి స్థితే దుర్నివార్యోస్మి బాలశ్చ మాతరః కేన వార్యతే. కార్తికేయుడిట్లు పలికెను, ఓ మంగళమూర్తులారా, భయమును విడనాడు, నేను ఉండగా భయమేలా. తల్లులారా, నేను ఆపశక్యముగాని బాలకుడను, నన్ను ఎవరు ఆపగలరు. బ్రహ్మోవాచ ఏతస్మిన్నంతరే తత్ర సైన్యేంద్రో నందికేశ్వరః పురతః కార్తికేయస్యోపవిష్టః సమువాచః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఇంతలో సేనాధిపతియగు నందీశ్వరుడు అచట కార్తికేయుని ఎదుట కూర్చుండి ఇట్లు పలికెను. నందీశ్వరు వాచ భ్రాతః ప్రవృత్తిం శృణుమే మాతరస్య సుభావః ప్రేరితోహం మహేశేన సంహార్త్రా శంకరేణ చ కైలాసే సర్వదేవాశ్చ బ్రహ్మ విష్ణు శివాదయ సభాయాం సంస్థితాస్తాయ మహత్యుత్సవ మంగళే తదా శివా సభాయాం వై శంకరం సర్వశంకరం సంబోధ్య కథయామాస తవాన్వేషణ హేతుకం పప్రచ్యతాన్ శివో దేవాన్ క్రమాత్వత్రాప్తి హేతవే ప్రత్యుత్తరం దదుస్తేతు ప్రత్యేకం యథోచితం. నందీశ్వరుడు ఇట్లు పలికెను, ఓ తల్లులారా, సోదరా, నా వృత్తాంతమును చెప్పెదను వినుము. లయకర్త మహేశ్వరుడోగు శంకరుడు నన్ను పంపినాడు.
కుమారా, బ్రహ్మ విష్ణు శివులు సమస్త దేవతలు కైలాసమునందు మహోత్సవముతో మంగళకరముగు సందర్భములో సభను దీర్చి ఉన్నారు. అప్పుడు పార్వతి సభయందు సర్వులకు శుభమును కలిగించే శంకరుని సంబోధించి నిన్ను వెతికించుమని చెప్పెను. అప్పుడు శివుడు దేవతలను నీ గురించి ప్రశ్నించగా వారు ఒకరి తరువాత మరి ఒకరు సముచితమగు సమాధానములనిచ్చిరి. త్వామత్ర కృత్తికాస్థానే కథయామా సురీశ్వరం సర్వే ధర్మాదయో ధర్మస్య కర్మసాక్షిణః ప్రభూవ రహ క్రీడా పార్వతీ శివయోః పురా దృష్టస్య చ సురైః సంభోర్వీర్యం భూమౌ పపాతః భూమిస్థ దక్షి పద్వహ్నో వహ్నిశ్చాద్రౌ స భూధరః గంగాయాం చాక్షి పద్వేగాత్ తరంగైః శరకాననే తత్ర బాలో భవస్త్వం హి దేవ కార్యకృతే ప్రభుః తత్ర లబ్ధః కృత్తికాభిస్త్వం భూమింగచ్చ సాంప్రతం. ధర్మములకు కర్మలకు సాక్షులుగా ఉండే ధర్ముడు మొదలగు వారందరూ ఈశ్వరునితో నీవు కృత్తికల గృహములో ఇచ్చట ఉన్నావని చెప్పిరి. పూర్వము పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో విహరించుచుండిరి. దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలిగించగా శివుని తేజస్సు భూమికి సంక్రమించెను. భూమి అగ్నియందు, అగ్ని కైలాస పర్వతమునందు, కైలాసుడు గంగయందు, గంగ తన తరంగముల వేగముచే రెల్లుగడ్డి వనమునందు నిక్షేపించిరి. అప్పుడు సమర్థుడవగు నీవు దేవకార్యము కొరకై బాలుడవై జన్మించితివి. కృత్తికలు నిన్ను అచట కనుగొనిరి. ఇప్పుడు నీవు కైలాసమునకు వెళ్ళుము. తవాభిషేకం శంభుస్తు కరిష్యతి సురైస్సహ లప్స్యసే సర్వశాస్త్రాన్ని తారకాఖ్యాం హనిష్యసి పుత్రస్త్వం విశ్వసంహర్తుః త్వాం ప్రాప్తుం చాక్షమా ఇమాః నాగ్నిం గోప్తుం యథాశక్తి శుష్కవృక్ష స్వకోటరే దీప్తవాంస్త్వం చ విశ్వేషు నాసాం గేహేషు శోభసే యథా పతన్ మహాకూపే ద్విజరాజో నరాజతే కరోషి చ యథాలోకం నాచ్చన్నోస్మాసు తేజస యథా సూర్య కళాచ్చన్ న భవేన్మానవస్య చ. శంభుడు దేవతలతో గుడి నీకు అభిషేకమును చేయగలడు. నీకు ఆయుధములన్నీ లభించగలవు. తారకాసుని సంహరించగలవు. నీవు జగత్తును లయము చేయు రుద్రుని కుమారుడవు. నిన్ను దాచే సామర్థ్యము ఈ కృత్తికలకు లేదు. ఎండిన మ్రాను తన తొర్రలో అగ్నిని దాచియుంచలేదు. బ్రహ్మాండములన్నింటిలో అధిక ప్రకాశము గల నీవు వీరి ఇంటిలో నుంట బాగుండలేదు. నూతిలోనున్న మదపుటేనుగు ప్రకాశించదు. మానవుని దృష్టికి సూర్యుడు కానరాకుండా చంద్రకాంతి కప్పివేయజాలదు. అటులనే నీ తేజస్సు నిన్ను దాగి ఉండనీయదు. నీవు మా సన్నిధికి రమ్ము. విష్ణుస్త్వం జగతాం వ్యాపి నాణ్యో జాతోసి సాంభవ యథాన కేశాం వ్యాప్యం చ తత్సర్వం వ్యాపకం నభః యోగీంద్రో నాను లిప్తశ్చ భోగీ చేత్ పరిపోషణే నైవ లిప్తో యథాత్మా చ కర్మయోగేషు జీవినాం విశ్వారంభస్త్వమీశశ్చ నామతే సంభవేత్ స్థితిః గుణానాం తేజసాం రాశిర్యథాత్మానం చ యోగినః భ్రాతర్యే త్వాం న జానంతి తే నరా హతబుద్ధయః నాద్రియంతే యథా భేకాస్త్వేకవాసాశ్చ పంకజాన్. ఓ శంభుపుత్ర, జగత్తులను వ్యాపించియుండు విష్ణువు నీవే. నీ వంటి వాడు మరి ఒకడు పుట్టలేదు. పరిచ్ఛిన్నములకు వస్తువులన్నింటినీ ఆకాశము వ్యాపించియుండు తీరున నీవు సర్వమును వ్యాపించెదవు. కానీ జ్ఞానులు కర్మలనాచరించుచున్నను కర్మఫలముతో సంగమును పొందని తీరున యోగీంద్రుడవగు నీవు కూడా సంసార లేపము లేదు. జగత్తును పోషించు నీవు జగత్తుతో సంపర్కమును పొందవు. యోగి యొక్క ఆత్మ త్రిగుణాతీతమై ఉండును. అటులనే ఈ జగత్తును సృజించి రక్షించే తేజోరాశివగు నీవు ఈ త్రిగుణములకు అంతర్గతుడవై లేవు. ఓ సోదరా, నిన్ను ఎరుంగని మానవులు భ్రష్టమైన బుద్ధి గలవారు. కప్పలు పద్మములు ఒకే సరస్సులో నుండును, కానీ కప్పలు పద్మములను ఆదరించవు. కార్తికేయ ఉవాచ భ్రాతః సర్వం విజానాసి జ్ఞానం త్రైకాలికం చయత్ జ్ఞానీ త్వంకా ప్రశంసాతే యతో మృత్యుంజయాశ్రితః కర్మణా జన్మ ఏషాం వా యాసు చ యోనిషు తాసుతే నిర్వృతిం భ్రాతః ప్రాప్నువంతీహ సాంప్రతం కృత్తికా జ్ఞానవత్యశ్చ యోగిన్యః ప్రకృతేః కళాః స్తన్యేనాసాం వర్ధితో హముపకారేణ సంతతం ఆసామహం పోష్యపుత్రో మద్వంశ్యా యోషితస్త్వమ్యాః తస్యాశ్చ ప్రకృతే రంసాస్తస్వామి వీర్యజః. కార్తికేయుడిట్లు పలికెను, సోదరా, నీకు సర్వము తెలియను. నీవు త్రికాల జ్ఞానివి. మృత్యుంజయుడకు శివుని ఆశ్రయించిన నిన్ను ఏమని ప్రశంసించవలెను? సోదరా, ప్రాణులు తమ పూర్వ కర్మానుసారముగా ఏ యోనులయందు జన్మింతురో
వాటి యందే ఆనందమును పొందుచుందురు. ప్రకృతి యొక్క అంశములకు ఈ కృత్తికలు జ్ఞానము గల యోగినులు. నేను వీరి స్తన్యము చేత మరియు వీరి చేసిన నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడనైతిని. నేను వీరి పెంపుడు కొడుకును. ఈ స్త్రీలు నా వంశమునకు చెందిన వారే. వీరు ఆ ప్రకృతి యొక్క అంశలు. నేను ఆ స్వామి యొక్క తేజస్సు నుండి జన్మించితిని. నా మద్భంగో హి శైలేంద్ర కన్యయా నందికేశ్వర సాచమే ధర్మతో మాత యథేమాహ సర్వసమ్మతా శంభునా ప్రేషితస్త్వం చ శంభో పుత్ర సమో మహాన్ ఆగచ్చామి త్వయా సార్ధం ద్రక్ష్యామి దేవతాకులం ఇత్యేవ ముక్త్వా తం శీఘ్రం సంబోధ్య కృత్తికాగణం కార్తికేయ ప్రతస్థే సార్ధం శంకర పార్షదై. ఓ నందీశ్వర, పార్వతితో నా బంధుత్వమునకు భంగము లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. వీరు కూడా నాకు తల్లులు అను విషయము సర్వసమ్మతము. నిన్ను శంభుడు పంపెను. మహాత్ముడవగు నీవు శంభుని పుత్రునితో సమానమైన వాడవు. నేను నీతో వచ్చి దేవతలనందరినీ చూచెదను. అతనితో ఇట్లు పలికి కార్తికేయుడు కృత్తికల అనుమతిని పొంది శంకరుని గణములతో పాటు పయనమయ్యెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే కార్తికేయాన్వేషణం నామ చతుర్థోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు కుమారఖండంలో కార్తికేయుని వెదకుట అనే 4వ అధ్యాయము ముగిసినది.